హలో అందరికీ, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్. ఈరోజు మన ఫ్యామిలీ ఫుడ్లో అందరికీ ఇష్టమైన బూందీ లడ్డూని పర్ఫెక్ట్గా పక్కా హోమ్మేడ్ స్టైల్లో ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. లడ్డూలు పర్ఫెక్ట్గా రావడానికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఇలా పిండిని జల్లించి తీసుకుంటే మనం పిండి కలుపుకునేటప్పుడు ఉండలనేవి తక్కువగా ఏర్పడతాయి. నేను ఇక్కడ 4 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. మనం ఏ కప్పుతోటి పిండిని తీసుకుంటామో అదే కప్పుతోటి చక్కెర తీసుకోవాలి. అప్పుడే మనకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కొంచెం తక్కువగా కావాలనుకుంటే కొంచెం చక్కెరని తగ్గించి తీసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో చిటికెడంత వంట సోడాను వేసి కలుపుకోవాలి. తర్వాత పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం నీళ్ళన్నీ ఒకేసారి పోసేస్తే ఉండలు అనేవి ఎక్కువ ఏర్పడతాయి. అందుకే కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుతూ నేను ఇక్కడ చూపించే విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బూందీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా కాగనివ్వాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే బూందీని చేసుకోవాలి. నేను ఇక్కడ బూందీని జల్లిగిన్నెతో చేస్తున్నా. మీరు జల్లిగంటతో కూడా చేసుకోవచ్చు. బూందీని ఆయిల్లో వేశాక ఎక్కువసేపు ఫ్రై చేయకుండా 1 నిమిషం లోపే ఫ్రై చేసి తీసేసుకోవాలి. పైన క్రిస్పీగా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ బూందీ వచ్చినట్టు. చూసారా బూందీ ఎంత చక్కగా వచ్చిందో? పిండంతా ఇలానే బూందీ చేసుకొని గిన్నెలోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద గిన్నెలో 4 కప్పులు చక్కెర వేసుకొని 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. చక్కెర అంతా కరిగి ఇలా నురగలాగా అవుతుంది. ఇప్పుడు పాకం చూడడానికి గంటలో కొంచెం తీసుకొని చేతి వేళ్ళతోటి ఇలా అంటే తీగలాగా వస్తే మనకు పాకం రెడీ అయినట్లే. పాకు ముదిరితే లడ్డూలు గట్టిగా అయిపోతాయి. అందుకే లేత తీగ పాకం సరిపోతుంది. లేత తీగ పాకం వచ్చాక యాలకుల పొడి వేసి కలిపి అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న బూందీ కూడా వేసి కలుపుకోవాలి. పాకం అంతా బూందీకి పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టి 20 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం జీడిపప్పు కిస్మిస్ను వేయించుకుందాం. స్టవ్ మీద ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసి మనకు కావాల్సినంత జీడిపప్పు కిస్మిస్లు వేసి దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ను నెయ్యిలో వేయించి వేసుకోవడం వల్ల లడ్డూలు మరింత రుచిగా వస్తాయి. 20 నిమిషాల తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బూందీని ఒకసారి కలిపి అలాగే మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి కలుపుకోవాలి. ఫైనల్గా మనం లడ్డూలు చేసుకోవడానికి బూందీ రెడీ అయిపోయింది. బూందీ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చేసుకోవాలి. మనకు చేతిలో వీలైనంత బూందీని తీసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా లడ్డూను ప్రిపేర్ చేసుకోవాలి. బూందీని బాగా ప్రెస్ చేసి చేసుకుంటే లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చి విడిపోకుండా ఉంటాయి. ఒకవేళ బూందీ చల్లగా అయితే స్టవ్ మీద సిమ్లో 2 నిమిషాలు ఉంచి మళ్ళీ లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పక్కా హోమ్మేడ్ స్టైల్ మన బూందీ లడ్డు రెడీ అయిపోయింది. లడ్డు నచ్చిందా? అయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.